రాజనీతి ఈస్ ది చాప్టర్. ఈరోజు రాజనీతిలో ఏమైందంటే రాజులు ఎలా ప్రవర్తించాలి, తను ఎలా ఉండేవాడు, ఏం చేయాలి. రాజనీతిలో రాజు ఒంటరిగా ఎప్పుడు అడములతో ఆలోచించకూడదు. మరియు ఈ యొక్క రాజనీతిలో తన రహస్యాలు బయట పెట్టకూడదు. ఈ రాజనీతిలో ఈ షార్ట్కట్స్గా చెప్తున్నాను. రాజనీతిలో రాజు ఎప్పుడు కూడా ఆ పోరాటం నుంచి ఉన్న వాళ్ళని, రాజుకు ప్రీతి గలవారిని మరియు రాజు అలాంటి వాళ్ళని మంత్రులుగా, పురోహితులుగా, బాగా చదువుకున్న వాళ్ళని మంత్రులుగా, పురోహితులుగా, వీళ్ళని సైన్యాధ్యక్షులుగా పెట్టుకోవాలి. మరియు ఈ వీళ్ళ పురోహితులు, సైనికులు తన బంధువులని కూర్చోబెట్టుకొని అన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఇది రాజనీతిలో ఉన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. రాజనీతిలో సైన్యాధ్యక్షులుగా పెట్టిన వాళ్ళని విజయం సాధించాలి. ఒకవేళ మరణిస్తే, వీరమరణం చెందితే ఈ యొక్క సైన్యాధ్యక్షునిగా పెట్టుకున్న వాళ్ళు బాగా ఇదిగా ఉండాలి. ఇంకా ఏంటంటే రాజు ఎప్పుడు కూడా ఆయుర్వేదం నేర్చుకొని ఉండాలి. మరియు ఆయుర్వేద హెల్త్ నిపుణులని పెట్టుకొని ఉండాలి. అలానే రాజు అంటే పూజారులను మరియు అంతరిక్ష సంబంధించిన పురోహితులు వీళ్ళు ఇలాంటి వాళ్ళని, దగ్గర సంబంధం ఉన్న వాళ్ళని తన ఆస్థానంలో ఉంచుకోవాలి. ఇటువంటి వాళ్ళని పెట్టుకోవాలి. ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రాజనీతి అన్నమాట. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. గుడ్ నైట్. సీ యూ on another video.